హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ట్యుటోరియల్స్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వే టు యూజ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ ఫర్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ లైక్ వోల్టేజ్, కరెంట్, పవర్ అండ్ ఈటీసీ. సో ఇక్కడ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అంటే మనకు మనం వోల్టేజ్, కరెంటు, పవర్కి మనం లెటర్స్ని యూజ్ చేస్తాం. వోల్టేజ్కి వి యూజ్ చేస్తాం, కరెంట్కి యాంపియర్స్ యూజ్ చేస్తాం, అలాగే పవర్కి పి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి కొన్ని డీసీ వాల్యూస్ ఉంటాయి, కొన్ని ఏసీ వాల్యూస్ ఉంటాయి. మనం ఏ వాల్యూస్కి ఏ లెటర్ యూజ్ చేయాలి అనేది మనకి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్. మనం వోల్టేజ్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ లెటర్ వి లేదా స్మాల్ లెటర్ విని యూజ్ చేస్తాం. మనం ఎక్కడ ఈ క్యాపిటల్ లెటర్ విని యూజ్ చేయాలి, ఎక్కడ స్మాల్ లెటర్ వి యూజ్ చేయాలి, అలాగే కరెంట్ని రిప్రజెంట్ చేయడానికి మనము క్యాపిటల్ ఐ లేదా స్మాల్ ఐని యూజ్ చేస్తాం. ఎక్కడ మనము క్యాపిటల్ లెటర్ ఐని యూజ్ చేయాలి లేదా స్మాల్ లెటర్ ఐని ఎక్కడ యూజ్ చేయాలని మనం ఇక్కడ ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్మాల్ ఇంట్రడక్షన్. To be able to make meaningful sentence statements about electrical quantities in circuit, we need to be able to describe their quantities in the same way that we might quantify mass, temperature, volume, length or any other kind of physical quantity. సో ఇక్కడ మనం ఏ విధంగా అయితే మాస్, టెంపరేచర్, వాల్యూమ్, లెంత్, ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ ఏ విధంగా అయితే మనం డిస్క్రైబ్ చేస్తామో అలాగే మన ఎలక్ట్రికల్ క్వాంటిటీ కూడా మనం ఒక మీనింగ్ఫుల్ స్టేట్మెంట్ చేయాలంటే దానికోసం మనం లెటర్స్ని యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ మనకి బేసిక్గా ఏమేమి ఉంటాయి? కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్. సో అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము ఇక్కడ చూద్దాం. సో మ్యాక్సిమం ఆర్ పీక్, యావరేజ్ ఆర్ డైరెక్ట్ కరెంట్ అండ్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద అప్పర్ కేస్ లెటర్ ఆఫ్ ద అప్రోప్రియేట్ సింబల్. సో కరెంట్, వోల్టేజ్, పవర్ యొక్క మ్యాక్సిమం వాల్యూని లేదా పీక్ వాల్యూని, యావరేజ్ వాల్యూని లేదా డైరెక్ట్ కరెంట్ వాల్యూని, అలాగే కరెంటు, వోల్టేజ్, పవర్ యొక్క రూట్ మీన్ స్క్వేర్ వాల్యూస్ని చూపించడానికి మనం అప్పర్ కేస్ లెటర్ లేదా క్యాపిటల్ లెటర్స్ లేదా బిగ్ లెటర్స్ మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనకి ఏమున్నాయి? కరెంట్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ ఐ, కరెంట్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ ఐ, వోల్టేజ్ రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ వి, పవర్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ పిని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ద వోల్టేజ్ ఆఫ్ బ్యాటరీ విచ్ ఈస్ స్టేబుల్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ బీ సింబలైజ్డ్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ ఈ. సో ఇక్కడ చిన్న ఐ రూల్ ఏముందంటే మన ఇండియన్ స్టాండర్డ్ రూల్ అంటే మన IEEE రూల్స్ని యూజ్ చేసి చెప్పుకుంటే ఇక్కడ ద బ్యాటరీ విచ్ ఈజ్ స్టేబుల్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే లాంగ్ పీరియడ్ టైం వరకు, అంటే ఒక క్వాంటిటీ ఏదైతే లాంగ్ టైం వరకు కాన్స్టెంట్గా ఉంటుందో ఆ వాల్యూస్ని మనము క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ బ్యాటరీ యొక్క కరెంట్ని రిప్రజెంట్ చేయడానికి బ్యాటరీ గుండా వచ్చే కరెంట్ మనం రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ లెటర్ ఐని యూజ్ చేస్తాం. బ్యాటరీ యొక్క వోల్టేజ్ని రిప్రజెంట్ చేయడానికి మనం క్యాపిటల్ విని యూజ్ చేస్తాం. ఇక్కడ బ్యాటరీ యొక్క పవర్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ పిని యూజ్ చేస్తాం. సో
మోస్ట్ డైరెక్ట్ కరెంట్ మెజర్మెంట్స్ హౌఎవర్ బీయింగ్ స్టేబుల్ ఓవర్ టైమ్ విల్ బీ సింబలైజ్డ్ విత్ క్యాపిటల్ లెటర్స్. సో IEEE రూల్స్ ప్రకారం ఏ వాల్యూస్ అయితే ఒక పర్టికులర్ టైం వరకు అంటే లాంగ్ టైం వరకు స్టేబుల్గా ఉంటాయో వాటిని మనం క్యాపిటల్ లెటర్స్తో డిస్క్రైబ్ చేస్తాం. సో డీసీ వాల్యూస్ ఆల్మోస్ట్ ఆల్ డీసీ వాల్యూస్ మనకి లాంగ్ టైం వరకు కాన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి ఆ డీసీ కరెంట్ని కానీ డీసీ వోల్టేజ్ని కానీ డీసీ పవర్ని కానీ మనం క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో మనకి కొన్ని వేవ్ ఫామ్ని ఇక్కడ ఎగ్జాంపుల్కి చూసుకున్నాం. సో ఇక్కడ బ్యాటరీ యొక్క ప్యూర్ డీసీ వాల్యూ ఫస్ట్ డయాగ్రామ్ బ్యాటరీ యొక్క కరెంట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఈ వాల్యూని మనం ఏమంటామంటే ప్యూర్ డీసీ వాల్యూ. ఇక్కడ ప్యూర్ డీసీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే కరెంట్ వాల్యూ ఎంత ఉందని ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ అనేది మనకి పల్సేటింగ్ డీసీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న సెకండ్ డయాగ్రామ్లో మనం చూస్తాం హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ పల్సేటింగ్ డీసీ అంటే మన డీసీ వాల్యూస్ ఈ విధంగా వస్తుంది. ఈ వాల్యూస్ సమ్ టైం వరకు మనకి కాన్స్టెంట్గా ఉంటున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ ఈ 0 వాల్యూ నుంచి T1 అనుకున్నాం. T1 టైం వరకు మనకి ఈ హాఫ్ వేవ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఈ హాఫ్ వేవ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే కరెంట్ వాల్యూని కూడా మనము క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ కూడా మనకి పల్సేటింగ్ డీసీ ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ కూడా మనము క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అవుట్పుట్ మనము క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మనకు ఈ డీసీ వాల్యూస్ అనేటివి ఒక పర్టికులర్ టైం అంటే లాంగ్ టైం వరకు కాన్స్టెంట్గా ఉంటాయి. సో లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్ మనము ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సో ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్ దట్ వేరీ విత్ టైమ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద లోయర్ కేస్ లెటర్స్ ఆఫ్ ద ప్రాపర్ సింబల్. సో ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ అండ్ పవర్. సో ఇక్కడ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకు ఉన్న సప్లైస్లో డీసీ సప్లై ఒకటి ఉంటుంది, ఏసీ సప్లై ఉంటుంది. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే టైంతో వేరీ అవుతూ ఉంటుంది అనమాట. మన ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకి టైంతో వేరీ అవుతూ వెళ్తుంది అనమాట. ఒక టైం వరకు హాఫ్ వచ్చి పాజిటివ్ ఉంటే నెక్స్ట్ హాఫ్ వచ్చి నెగిటివ్ ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ మనకి ఏమొస్తుంది ఇన్స్టంటేనియస్గా దాని వాల్యూస్ని చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్న వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ పవర్ని కానీ మనం స్మాల్ లెటర్స్తో డిఫైన్ చేస్తాం అన్నమాట. సో విత్ రెస్పెక్ట్ టు టైంతో పాటు ఏ వాల్యూస్ అయితే మనకి ఇన్స్టంటేనియస్గా చేంజ్ అవుతూ ఉంటాయో ఆ వాల్యూస్ని మనం లోయర్ కేస్ లెటర్స్తో లేదా స్మాల్ లెటర్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఆల్టర్నేటింగ్ కరెంట్ని రిప్రజెంట్ చేయడానికి స్మాల్ ఐని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఆల్టర్నేటింగ్ కరెంట్ని రిప్రజెంట్ చేయడానికి స్మాల్ ఐని యూజ్ చేస్తాం. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయడానికి స్మాల్ లెటర్ వీని యూజ్ చేస్తాం. అలాగే పవర్ నథింగ్ బట్ మనకి ఏసీ పవర్ ఫార్ములా ఏసీ పవర్ యొక్క ఫార్ములా స్మాల్ వి స్మాల్ ఐ కాస్ ఫై. సో ఇక్కడ మనం ఈ పవర్ని కూడా స్మాల్ పీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ క్వాంటిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్స్టంటేనియస్ వాల్యూ. సో మనం లాస్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకుని ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటే ఏమంటే ఏ క్వాంటిటీ అయితే స్మాల్ పీరియడ్ వరకు మాత్రమే డిస్క్రైబ్ చేయబడుతుందో
ఆ వాల్యూస్ మనము ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటాం. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఇన్స్టంటేనియస్ వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ మనకున్న సైన్సాయిడల్ వేవ్ ఫామ్. ఈ సైన్సాయిడల్ వేవ్ ఫామ్లో మనకున్న పాజిటివ్ వేవ్ని సమ్ టైమ్స్ దగ్గర సమ్ వాల్యూస్ని మనకి డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ T1 టైం దగ్గర I1 కరెంటు, T2 టైం దగ్గర I2 కరెంటు, ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఈ విధంగా ఒక స్మాల్ టైం, ఒక పర్టికులర్ టైం దగ్గర ఉండే వాల్యూస్ని మనం ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటాం. సో ఇక్కడ I1, I2, I3 అండ్ సో ఆన్ IN అట్ ఇన్స్టంట్ టైమ్ ఆఫ్ T1, T2, T3 అండ్ Tnతో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ విధంగా ఏ క్వాంటిటీ అయితే టైంతో పాటు వేరే అవుతూ ఉంటుందో ఆ క్వాంటిటీస్ని మనం స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ కాంబినేషన్ చూద్దాం. మన ఏసీ వాల్యూస్ని ఏ విధంగా చేస్తాం. ఇక్కడ కరెంట్ వేవ్ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కరెంట్ వేవ్ని సైన్సాయిడల్ కరెంట్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. స్మాల్ I ఈక్వల్ టు I మ్యాక్సిమం సైన్ ఒమేగా టీటా. ఇక్కడ మనం టోటల్ ఆల్టర్నేటివ్ సైన్సాయిడల్ వేవ్ని స్మాల్ అయితే రిప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకు? ఇక్కడ మనకి పాజిటివ్ వేవ్, నెగిటివ్ వేవ్ అంటే టైంతో పాటు వేవ్ యొక్క ఇన్స్టంటేనియస్ వాల్యూస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇన్స్టంటేనియస్ వాల్యూస్ మనం స్మాల్ అయితే రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ, కరెంట్ యొక్క మ్యాక్సిమం వాల్యూను క్యాపిటల్ అయితే రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏముంది మనకి సైన్సాయిడల్ వేవ్లో పాజిటివ్ హాఫ్ సైకిల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది I మ్యాక్సిమం. అది పర్టికులర్ టైం అంటే ఇక్కడ చూసినట్టయితే పాజిటివ్ హాఫ్ సైకిల్, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ 0 నుంచి π వరకు ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ I మ్యాక్సిమం. మన ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కరెంట్ యొక్క పాజిటివ్ సైకిల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూని క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు? ఈ పర్టికులర్ టైం వరకు ఇది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. సో టోటల్గా మన ఆల్టర్నేటివ్ కరెంట్ యొక్క వేవ్ని స్మాల్ I ఈక్వల్ టు I మ్యాక్సిమం సైన్ ఒమేగా టీతో రిప్రజెంట్ చేస్తాం. Thank you for watching. If you like the video, please subscribe for more updates. Thank you so much.